सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। ఈ క్షేత్రపాలకులైనటువంటి అంబా పరమేశ్వరకు నమస్కరిస్తూ పంచమఠాధీశ సాధు చక్రవర్తి విశ్వ కుటుంబీ ఈ ఆరాధ్య దైవమైనటువంటి సద్గురుదేవుని యొక్క దివ్య చరణారవిందం అనంత అనంత కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ బ్రహ్మజ్ఞాన వేదికపై ఉపస్థితులైనటువంటి పరమ పూజ్యులు గురుతుల్యులైనటువంటి పూజ్య శ్రీ సచ్చిదానంద స్వామి యొక్క దివ్య చరణారవిందంకు నమస్కరిస్తూ పండితులైనటువంటి పరమ పూజ్య మల్లేశ్వర మహాస్వామి యొక్క దివ్య చరణాలకు నమస్కరిస్తూ జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పార్వతి పరమేశ్వర స్వరూపులను మీ అందరి చరణారవిందంకు నమస్కరిస్తూ శివాయ గురవే నమః. ఈరోజు ఉత్కృష్టమైనటువంటి జగత్తులో ఏదైనా విలువగల వస్తువు ఉన్నది అంటే వజ్రం ఉండొచ్చు. వజ్రం కింద విలువైన వస్తువు ఏదైనా ఉన్నదంటే ఒక మానవ జన్మ. ఎందుకు మానవ జన్మకు అంత విలువ ఉన్నదంటే పశువులకు, పక్షులకు, క్రిములకు, కీటకములకు లేని యొక్క తెలివి మనకున్నది. ఏమిటి అంటే జగత్ అంటే ఏమిటి, నేనంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి అని తెలుసుకున్నటువంటి జ్ఞానం ఒక్కటే ఉన్నది. కనుకనే జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడమణిలో ప్రప్రథమ శ్లోకంలో ఒక మాట చెప్తాడు. ఆహార నిద్ర భయమైతు నాది, ఆహార నిద్ర భయమైతు నాది. ఈ 4 ధర్మములు 83,99,900 జంతువులకు, క్రిములకు, మృగములకు అన్నిటికీ ఈ 4 ధర్మాలు ఉన్నాయి. 83,99,900 అంటే ఒక్కటి, అప్పుడు ఒక్కటి కలిస్తే 84 లక్షలు అవుతుంది. ఆ 83,99,900 జంతు క్రిముల ప్రాణుల్లో ఆహార నిద్ర భయ మైథున, తినుట, పరుండుట, సంతచించుట, చనిపోవుట ఈ పశువుల్లో ఉన్నాయి లేదా? అందుకే మృగములకు, కీటకములకు, జంతువులకు వెన్నెముక అడ్డంగా ఉంటుంది. ఎందువలన ఇవన్నీ కూడా తానెవరో తెలుసుకోదు, ప్రపంచమంటే పరమాత్మ అంటే తెలుసుకోదు. కేవలము ఈ మూడిటిని తన స్వరూప స్థితిలో తెలుసుకొని జీవితం ఎట్లా గడపాలి, అటు ముక్తికి కానీ ఇటు స్వర్గానికి కానీ జన్మ లేకున్న స్థితిని తెలుసుకోవాలంటే ఇది ఈ జన్మ కడజన్మ వెందు తిడి. ఈ జన్మమే కడజన్మ. అందువల్లనే ఒక దగ్గర చెప్తాడు, ఈ జన్మమిక దుర్లభమురా సా జన్మ సద్గురుని సాకారమనరా. ఈ జన్మమిక దుర్లభమురా. మరి ఈ జన్మ ఎట్లా వచ్చింది, ఏమిస్తే వచ్చింది? ఎన్నో జన్మాల నుంచి చేసుకున్న పుణ్యం పెట్టుబడి ఉన్నది కనుకనే ఈ జన్మ వచ్చింది. అందువలనే పశువుకి ఇది తినదగినది, ఇది తినరానిది, ఇది చెయ్యదగినది, ఇది చేయరానిది, ఇది వినదగినది, ఇది వినరానిది, ఇది వెళ్ళవలసిన ప్రదేశము, వెళ్ళరాని ప్రదేశము, ఇది సత్యము, ఇది ధర్మము, ఇది అసత్యము, ఇది పాపము, పుణ్యము, యజ్ఞము, యాగాదులు, క్రతువులు అవన్నీ చేయడానికి ఏమైనా భగవంతుడు వీటికి ఏమన్నా ఇచ్చాడా? కనుకనే ఈ మానవ జన్మలోనే, అందువలనే మానవుని సృష్టిలో కూడా, భగవంతుని యొక్క సృష్టిలో కూడా ఒక్కసారి మనం గమనిస్తే పశువుల్ని, మృగాల్ని, పక్షుల్ని ఉద్భవించాడు, పుట్టించాడు. చూడండి, మన దగ్గర ఆవు ఉంది, ఆవుకు నోరుంది. ఆవు ఎప్పుడైనా రామా కృష్ణ అన్నదా? అందువలనే భగవంతుడు మనకి 4 రకాల వాక్కులు ఇచ్చాడు. పరా పశ్యంతి మధ్యమా వైఖరి. ఈ 4 వాక్కులు కేవలం మధ్యమ వాక్కు పశుపక్షాదులకు మాత్రమే. కనుకనే అవి రామా కృష్ణ అనలేదు. అందువల్లనే పురంధరదాస్ అంటాడు, ఆచారవిల్లద నాలిగే నిన్న నీచ బుద్ధిపుడి నాలిగే.
మీకు నాలుగు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, భగవంతుడు ఏం చేయమన్నాడు? అందుకే నిన్న భగవంతుడు భాగవతంలో కూడా చెప్తాడు, నోరు నవ్వంగా ఏం చేయొచ్చు మనం? ఎక్కడైనా పశువులు కానీ, మృగాలు కానీ, ఆవులు కానీ, ఎడ్లు కానీ మన ఇంట్లో రామ రామ అన్నాయా? ఒక్కసారి యోచన చేయండి. మరి ఎందుకు సృష్టించాడు? ఓ మానవా, ఈ 83,99,900 జీవరాశుల కింద ముఖ్యమైన జీవితం నీది. కనుకనే ఈ జీవితం మరలా పోగొట్టుకున్నావో అతఃపతనమవుతావు, దుఃఖానికి కారణమవుతావు. కనుకనే మానవ జన్మ వచ్చినందుకు అందువల్ల భగవద్గీతలో కూడా చెప్తాడు, సర్వేషు కాలేషు సర్వకాల సర్వావస్థలు ఎందు. మీరు అనవచ్చు, స్వామి మీరు సన్యాసి మీకేం పని ఉంటుందని. మిమ్మల్ని ఇల్లు వదలమని చెప్పలేదు అక్కడ. మీ ఇంట్లో ఉంటూ కసు నూకేది చెయ్యి నోరేం చేస్తుంది? అందువల్లే కబీర్ దాస్ అంటాడు, ఆత్మే కామ్ కరో ముమే రామ్ నామ్ రఖో. మీరు కలుపు తీస్తూ రామ రామ అనవచ్చు, పాత్రలు తోముతూ రామ రామ కృష్ణ కృష్ణ గురుదేవ అనవచ్చు. చూడండి, రాక్షస కులంలో పుట్టాడు. ఎవరు? విభీషణుడు. ఆయన ఎక్కడ పుట్టాడు? రాక్షస కులములందు పుట్టాడు. ఎవరిని ఆశ్రయించాడు? పరమాత్మ సద్గురుదేవుని ఆశ్రయించాడు. కనుకనే మానవ జన్మ రావడంతో పుణ్యము కాదు. మన ఇంట్లో బంగారంతో ఒక పుష్పం తయారు చేసాం, బంగారంతో కమల పుష్పం తయారు చేసాం. బంగారం అంటే ఎంతో వెల. ఆ వెల అయినటువంటి బంగారు పుష్పానికి మంచి సువాసన వస్తే వెల కట్టలేం కదా. అట్లాగనే ఈ బంగారం లాంటి మానవ జన్మ వచ్చినందుకు సార్థకము ఎప్పుడవుతుందంటే సద్గురు చరణార విందములను ఆశ్రయించినప్పుడే. అందుకే గురువిన గులామ నాగువతనక దొరేదండ ముక్తి. అందువల్ల ఎక్కడ స్థిరమంచి నీ జీవితాన్ని గడుపుతావో నీ జన్మకు సార్థకమేమిటి? ఈ జగత్తులో అతి పుణ్యమైనటువంటిది ఏదైనా వస్తుందంటే ఒక మానవ జన్మ. అట్టి మానవ జన్మతో అందువల్లనే బ్రహ్మదేవుడు అందరినీ సృష్టించాడట. అన్ని సృష్టించి ఇదొక్కటి చెప్పి వదిలేస్తాం. అన్నిటిని సృష్టించి ఆయనకి మనశ్శాంతి తృప్తి కాలేదంట. నన్ను తెలుసుకోలేదు, నా స్వరూపాన్ని తెలుసుకోలేదు. కనుకనే నన్ను తెలుసుకుని నా స్వరూపాన్ని తెలుసుకొని మరలా జన్మ లేనటువంటి స్థితిని ఒక జన్మించాలంటే మానవుని పుట్టించాడంట. కుండలు దేంతో తయారవుతాయి? గడిగే ఎదురుతల్లి తయారవుతాయి మన్ను. కుండలు దేంతో తయారవుతాయి? మట్టితో తయారవుతుంది. ఈ శరీరం కూడా దేంతో తయారైంది? బాగా స్నానం చేసిన తర్వాత రుద్దితే ఏమొస్తుంది? బంగారం వస్తుందా, మట్టి వస్తుందా? అట్లాగనే సృష్టికర్త బ్రహ్మదేవుడు అడిగాడట భూదేవిని, అమ్మా నేను నీతో ఉన్నట్టు రా మెటీరియల్ అంటే ఈ మట్టితో నాకు పనిపడింది, ఈ మట్టితో బొమ్మలు చేయాలి, నేను నీకు కావలసినటువంటి ఈ మట్టికి వెల కడతాను, నీకు ఎంత డబ్బు కావాలని తెప్పిస్తాను అని అడిగాడట బ్రహ్మదేవుడు. అప్పుడు భూదేవత అంటుందంట, స్వామి నా మట్టికి వెల ఇవ్వద్దు, ఈ మట్టితో బొమ్మలు చేసుకో, నువ్వు ఎంతవరకు ఆడుకుంటావు ఆడుకొని తర్ల నా మట్టి నాకు ఇవ్వని. పుట్టిన వాళ్ళని ఏమవుతున్నాం? అందువల్లనే మనం పుట్టిన వాళ్ళని గిట్టిందు లోపల ఎందుకు వచ్చాం? ఈ జగత్ అంటే ఏమిటి, నేనంటే ఏమిటి, పరమాత్మనంటే ఏమిటి ఏం అవసరం లేకుండా సద్గురుదేవుని యొక్క చరణాగతికి ఎప్పుడైతే త్రికరణ శుద్ధితో శరణాగతి అయ్యామో ఆ గురుదేవుడే చూసుకుంటాడు. ఒక చిన్న పసిపిల్ల ఉంది, 6 నెలల పాప. ఆ పాపకు పాలు ఇవ్వమని అడగదు తల్లి, స్నానం చేయమని అడగదు, వస్త్రాలు ఇవ్వమని అడగదు, అలంకారం చేయమని అడగదు. కేవలం ఆ సన్న పసిపిల్లకు తల్లి మినహా అన్యము గుర్తు ఎట్లుండదో అట్లాగనే నీవు కూడా గురు శరణాగతి పొందిన తర్వాత సర్వస్వం గురుదేవుడిని యొక్క శరణాగతావో నీ జన్మ సార్థకమవుతుంది. కనుకనే జగత్తులో ఏదైనా ఇహదోడవు మిగలుంటే ఈ జగత్తులో ఏదైనా గొప్ప వస్తువు ఉన్నదంటే అది మానవ జన్మ. అట్టి మానవ జన్మను సార్థకం చేసుకునే సద్బుద్ధి సద్గుణములు సద్గురుదేవుడు పరమాత్మ నాకును మీకునిచ్చి సదా రక్షించుగాక అంటూ ఈ 2 భక్తి పుష్పం సద్గురుదేవునికి దివ్య చరణాలకు సమర్పిస్తూ హర నమ పార్వతి.